ప్రభునందు ప్రియమైన వారులారా, వ్రాయబడిన మాటల ప్రకారము కొన్ని మాటలు ముందుగా కొనసాగినవి. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 1-4 చదువుకున్నాం. వాటి విధానాలు వారు ఎలాగో అవి కలిగి ఉండాలా, వారు ఎలా అవి భుజించాలా, వారి తీర్మానం ఎలాంటిది అన్నది 8వ వచనంలో మనం చూస్తాం. 8వ వచనంలో ఏముందంటే, ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినాలి. వింటున్నారా? అర్థమయ్యే మాటలు. పొంగని రొట్టె తెలిసింది కదా, కాల్చబడిన మాంసం, పొంగని రొట్టె. కాల్చకపోతే పచ్చి కదా, పచ్చి పాపానికి గుర్తు. అర్థమైందా? పచ్చి కూడా పాపానికి గుర్తు. అంటే సంపూర్ణ సమర్పణ ఉండదు అక్కడ. పచ్చిది అంటే మనకు రోమా 12లో ఉంది, మిమ్మును సజీవ యాగముగా సమర్పించండి అన్నాడు. అంటే కాల్చబడిన అనుభవం ఇంకేముండదు అక్కడ, పచ్చి ఏముండదు. అది ఈ రోజు వరకు సంఘాల్లో, సహవాసాల్లో, విశ్వాసులలో లేదు. అందుకే సమస్యలు. ఏంటికి సమస్యలు? ముందు వాళ్ళ ప్రాణాత్మక సమస్య, తర్వాత ఇంకా కొంతమందికి సమస్య కలిగించుకుంటారు. అది ముందు సమస్య వరకు వారి ప్రాణాత్మకే, వేరే వాళ్ళ కాదు. అందుకే బైబిల్ చెబుతుంది కదా, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇంత ఉన్నతమైన కార్యం చేత మన పితరులను బయటకు తీసుకొచ్చాడు గొప్ప త్యాగంతో, గొప్ప సమర్పణతో, ఆశ్చర్య కార్యాలతో తీసుకొచ్చాడు. మనందరికీ బాగా తెలుసు, పౌలు గారు చెప్పాడు 1 కొరింథీ 15లో, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు కనుక అరణ్యంలో వారు. ఎవరు వారంటే విడుదలైన వారు, ఆశ్చర్య కార్యాలు చూసిన వారు. ఈ రోజు మేము కూడా దేవుని నమ్ముకున్నామని చెబుతారు చూడు, వారు. అర్థమవుతున్నా అమ్మ? అర్థమవుతున్నాయి మాటలు? వారెంతో మీరంతే. వీరిలో మనం ఉండకూడదు. వీరంటే ఎవరు? దేవునికి ఇష్టం కాని వారిలో మనం ఉండకూడదు. అర్థమవుతున్నాయి మాటలు? వారిలో దేవునికి ఇష్టలుగా లేరు. మరి మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామా? చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ 8లో చెప్పిన మాట, అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, ఆ రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినాలి. ఏదట? దేని వల్ల? చేదు కూరలతో దాన్ని తినాలి. వినండి మాటలు. ఈ మాటలు మీరు దాటిపోతే మీరు మార్పు చెందేది చాలా కష్టంగా ఉంటుంది. చేదు కూరలతో దాన్ని తినాలి. చేదు కూర, చేదు ఏంటి? లోక స్నేహం అన్నాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో. లోక స్నేహము, లోక స్నేహాన్ని విడవాలంటే అంత ప్రీతిగా ఉంటుందా? చేదే కదా. బంధువర్గం, బంధుమిత్రాదులు, పాత స్నేహం విడవాలంటే అంత తీయగా ఉంటుందా? ఎంత బాధో, ఎంత కష్టమో, ఎంత చేదో, ఎంత త్యాగంలో ఇవన్నీ ఉంటాయి, సమర్పణలో ఇవన్నీ ఉంటాయి, యాగంలో ఇవన్నీ పూర్తిగా విడుదలైపోతాయి. యాగం అంటే తెలుసు కదా, కాల్చివేయడం. ఈ సేదు, ఈ పులుపు కాల్చబడడం ద్వారా పులిసినది బాగా కాలినప్పుడు పులుపు తగ్గిపోయింది.
ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు నీ అనుభవం ఉందా? బాగా కాలిస్తే ఈ పులుపు తగ్గిపోద్ది. బైబిల్ ఏం చెబుతా ఉంది ఇక్కడ 8లో, ఆ రాత్రే మళ్ళా రోజు వాసం ఉండకూడదు. ఎందుకు తెలిసిన? యాకోబు పత్రికలో ఉంది. రేపేమైందో తెలియదు. కాబట్టి దేవుడు తెలియపరిచిన ఆ సమయంలో, దేవుడిచ్చిన సమయంలోనే, ఎందుకంటే ఎబ్రీ 2లో అంటాడు ఈ మాట, నేడు అనబడు ఈ సమయం ఉండగానే. వింటున్నారా? ఏ సమయం అంట? నేడు అంటే ఈరోజే. నేడు అనబడు సమయం ఉండగానే అంటాడు చూడండి. అలాగే ఇక్కడ అంటాడు నిర్గమ 12:8లో, ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినాలి, చేదు కూరలతో దాన్ని తినాలి. చేదు కూరలు బంధాన్ని, లోక ప్రేమను, బంధువర్గాన్ని, లోకం యొక్క ఆశలను, సమాజం యొక్క ఆశలను విడవాలంటే అంతా తేలిక. చేదు తినాలంటే తేలిక? చేదు తింటారు ఎవరైనా? తినరు కదా. మరి అది అగ్ని చేత కాల్చబడితే చేదు పోద్ది, సమర్పణలో చేదు పోద్ది. చేదు కూరలతో తినాలి. చేదు కూరలతో నీవు ఈ చేదు అనుభవం అనేకులను విడిచిపెట్టే విషయంలో చాలా బాగా చేదే. నీవు నీ ప్రాణాత్మను రక్షించుకోవాలంటే ఏం చేయాలి? త్యాగము చేయాల్సిందే. త్యాగం చేయాల్సింది అంతే. ఇవన్నీ ఏం లేకుండా అన్ని లోపల పెట్టుకుని పైకి నేను విశ్వాసం అంటే చాలా మంది జీవితాల్లో నష్టపోతారు. ఆనాడు మన పితరుల జీవితాల్లో అదే కలిగింది. ఈ రోజుల్లో సమాజాల్లో కూడా అదే కలుగుతూ ఉంది. అట్టి దాని కొరకు ప్రయోజనం కాదు, గుర్తుపెట్టుకోండి. సరే, మళ్ళా చెప్తున్నాను చూడండి. దాని తలను, దాని కాళ్ళను, దాని అంతరేములను అగ్నితో కాల్చి దాన్ని తినాలి. తల అధికారానికి గుర్తు. తల దేనికట? అధికారం. నేను మాదంతా చూడండి, అధికారానికి గుర్తు. అధికారం కాల్చబడాలి, అధికారాన్ని సమర్పించేయాలి. కాళ్ళు లోకపరంగా జీవిస్తున్నటువంటి లోక ఆచారాలకు గుర్తుగా ఉంటాయి. దాన్ని పరుగు చేయడం, వీటన్నిటిని ఏం చేయాలంట? కాల్చేయాలి. అందుకే సామెతలు చెప్తాడు కదా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. తల నుండి కాళ్ళ వరకు కలిగి ఉన్నటువంటి లోక సంబంధమైనవన్నీ కూడా నీ ప్రాణాత్మకు నష్టం. ఆధ్యాత్మికంగా వాటిని గమనిస్తే యెషయా గ్రంథం 1:6 ఉంది. అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు ఏ మనుషుడైనా సరే స్వస్థత లేనివాడై ఉన్నాడు. డబ్బుల ద్వారా స్వస్థత రాదు, లేక భోగాల ద్వారా స్వస్థత రాదు. పాపము నిన్ను వ్యాధిగ్రస్తులు చేస్తుంది. కాబట్టి ఇవన్నీ నాది, మాది, నేను, ఎవరంట? నేను. ఇవి అధికారాలు, వాటిని కాల్చివేయాలి. అప్పుడే ఆయన అధికారములకు నువ్వు నేను లోబడ్డవారమైతాం. అప్పుడే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన ఆలోచన కొరకు ఎదురు చూస్తాం. అది ఇక్కడ రాయబడ్డ భాగం. ఏమన్నాడు తర్వాత చెప్తున్నాను చూడండి. అతను దానిలో ఉడికినదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఏంటి మళ్ళా? ఉడకనిదైన అంటే సగమంట సగమిట్ట, అంతేగా? కాతుడికి కాతుడకపోతే ఏమంటారు? సగమంట సగమిట్ట. అలాంటి విషయాలు ఏమి ఉండకూడదు. సగం ఉండకూడదు. సగం ఉండకూడదు. కొన్నిసార్లు అంటారు చూడండి, మీరు పాడి నేను వస్తానని. అది రూటే కాదు. మీరు పాడినప్పుడు వార్త కూడా నువ్వు సాగిపోవాలి. ఇక్కడ ఉడికి ఉడకని
నీళ్లతో కాదు, అగ్నితో కాల్చబడాలి. నీళ్లతో వండబడింది కాదు. అర్థమైందా? పై చెప్పాడు కదా, అగ్నితో కాల్చబడాలి. అందులో నీళ్ళకి ఎంత మాత్రము కలపకూడదు. అది నీ స్వబుద్ధి. అగ్నితో కాల్చబడాలి. తర్వాత అంటాడు, జాగ్రత్తగా వినండి, ఉదయం వరకు దానిలో ఏది మిగిలింపకూడదు. అది రాత్రి ఆ కార్యక్రమం పూర్తి అయిపోవాలి. అప్పుడే ఉదయం వరకు దానిలో ఏ కొంచెం కూడా మిగిలి ఉండకూడదు. ఉదయం వరకు మిగిలింది ఏమైంది? పులిసిపోదు. ఇది నాలో మార్పు కొంచెం 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 మారుతారు. అది కాదు, తెలియదు. చెప్పేవాళ్ళు అట్నే ఉంటారు. కొంచెం కొంచెం అంతా ఒక్కసారి మారుతారా అంటారు కొన్నిసార్లు కొంతమంది. చాలా తప్పు ఇది. ఎన్నిసార్లు చచ్చిపోతాడు మనిషి? రోజు కాదు చచ్చిపోతాడా? మనిషి చచ్చిపోయేది ఎన్ని రోజులు? క్షణంలో, క్షణమే. ఎవరికి తెలియదు, క్షణమే. రాస్తాడు, ఉదయం వరకు ఏ కొంచెం ఉండకూడదు. అది నీకు నష్టం. దాన్ని పరిశుద్ధుడైన పౌలు కొత్త నిబంధనలో కొరింథీ సంఘంలో చెప్పాడు, కొంచెము పులిపిండి ఒకవేళ ఉన్నదనుకోని దగ్గర, ఈ కొంచెము పులిపిండి ముద్ద మొత్తంలో చెరుపును. అర్థమవుతుందా? ముద్ద అంటే నీ జీవితం లెక్కేసుకో. నీవే, మనమే. కొంచెం పులిపిండి ఏంది? మార్పు లేని స్థితులు, లోకపరమైన స్థితులు, ఏదో ఒకటి గతంలో జీవించిన జీవితంలో ఏదో ఒక్కటి ఒక సైడ్ ఎప్పుడన్నా ఒక్కటి అన్నామనుకో, ఆ ఒక్కటి నిన్ను పతనం చేస్తుంది. ఆ ఒక్కరవ ముద్ద మొత్తాన్ని పులై చేస్తుంది. ఒకటే కదా, ఒకటి చాలదా? యాకోబు అంటాడు, ఒక పెద్ద అడవిని తగలబెట్టడానికి ఒక అగ్గి పుల్ల సరిపోద్ది, 10 పెట్టెలు అవసరం లేదు. ఒక్క అగ్గి పుల్లతో ఒక పెద్ద అడవిని తగలబెట్టవచ్చు. అలానే నీ జీవితంలో నీవు కలిగి ఉన్న అవయవాల్లో ఒక్క చిన్న అవయవము నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. అందుకు చెప్తున్నాడు ఇక్కడ, కాల్చివేయాలి. తర్వాత ఉదయం వరకు దానిలో ఏది కూడా మిగలకూడదు. ఉదయం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయాల. ఉదయం వరకు ఒకవేళ ఏదైనా మిగిలింది అనుకోండి, ఏదైనా కొంచెం ఎక్కడో ఒప్పుకోవటం, విడిచిపెట్టడం లేదా పొరపాటు అయిందనుకోండి, అది తెలిసిన వెంటనే ఉదయం అయింది, నువ్వు సంఘంలో ఉండాలి, ఉదయం అయింది, నీవు నీ జీవితము సంపూర్ణ సమర్పణతో దేవుని ఎదుట ఉండాలి. అప్పుడు ఒకవేళ ఏదైనా కొంచెము అర్థమైన వెంటనే దాన్ని ఏం చేయాలా? వాక్యం చేత దాన్ని దూరం చేసుకోవాలి. దాన్ని దగ్గర పెట్టుకొని, లేక దాన్ని అక్కడ కూట్లో పెట్టి ఇంటికి మందిరంలోకి రాకూడదు. ఆనాడు పేతురు అలానే దాన్ని కాల్చకుండా, పేతురు వాళ్ళని కాల్చకుండా దేవుని వెంట పోయాడు. ఇంటికి పోయినప్పుడల్లా కనపడతా ఉంది అది. పేతురుకి ఏషలాగా వాళ్ళ కాల్చి వేసి ఉంటే పేతురు నేను మొదటి పాఠం జరిగిస్తానని అనేవాడు కాదు, నేను వెళ్తున్నాను అనేవాడు కాదు. కాబట్టి జాగ్రత్త ప్రభుత్వ వల్ల ఇదేమో చూస్తున్న మాటలు. తర్వాత అంటాడు, మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని. వింటున్నారా? ఏంటంట? మీ నడుము కట్టుకొని. అర్థమవుతున్నా? తలగిట్ట మీ నడుము కట్టుకొని. తెలిసిన ఈ మాట గతంలో చెప్పాను. 1 పేతురు 1:13 చదవండి. 1 పేతురు 1:13 స్పష్టంగా జాగ్రత్తగా తీయండి. కాబట్టి మీ మనస్సు మీ హృదయంలోనే మీ మనస్సు నడుము కట్టుకోవాలంట. ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు మందిరంలో ఉన్నారు.
మీ మనసు మీ దగ్గర ఉందా? మీ మనసు మీ దగ్గర లేదు. మీరు ఇంటికి వదిలిపెట్టేసి ఇంటికాడ పనుల మీద, లేకపోతే మీరు ఈ వాక్యం చెప్తున్నప్పుడు మీకు ఏదైనా లోకపరమైన జీవితంలో ఏదైనా ఆలస్యం వచ్చిందనుకోండి, అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు మీ మనసు. ఏం చేస్తుంటారు మీరు? ఇంకా నిద్రపోతారు. ఇంకా అంతకాలం ఇంకేమన్నా. మీ మనసు ఇక్కడ ఉంటే మీతో మాట్లాడుతుంది. మీ మనసు ఇక్కడ ఉంటే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అలాంటి పేదలు మాట్లాడుతుంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాలు ఏమని? హృదయాలు నొచ్చుకున్నారు, హృదయంలో పగిలిపోతున్నాయి. అయ్యా మేము ఏం చేయాలని కేకలు వేశారు. మీరేం చేస్తున్నారు? మీ మనసు ఇక్కడ లేదు కాబట్టి మీరు ఉండిపోతారు. నెమ్మదిగా నిమ్మలంగా ఇబ్బంది ఏముంది? బరువు మోసుకోవాల్సిన పని లేదు కదా. కింద కూర్చోలేదు, కూర్చుని మీద కూర్చుంటారు, మిగతా కింద కూర్చుంటారు. ఎవరి స్థాయిలో వారు మౌనంగా ఉంటారు అంటున్నాడు ఇక్కడ. మీ మనసును నడుము కట్టుకొని, నడుము కట్టుకోవడం అంటే తెలిసిన సంపూర్ణ సిద్ధపాటు. నడుము కట్టుకోవడం అంటే నేను ఒకసారి చెప్పాను మీకు, ఒకసారి 2 సార్లు 3 సార్లు కూడా చెప్పుకుంటాను. ఉదయం పూట కష్టమైన పని చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? వంగి లేయాలంటే ఒక కండవ తీసుకొని నడుముకు గట్టి కట్టుకుంటే ఎన్నిసార్లు అయినా వచ్చి ఎన్నిసార్లు లేయచ్చు. ఎందుకంటే బాగా గట్టి దట్టమైన శక్తిని ఇస్తుంది నడుము కట్టుకోవడం. వాకింగ్ చెబుతుంది, నువ్వు బాగుపడాలంటే వినండి, నువ్వు బాగుపడాలంటే, ఇక్కడ చేరేవారు బాగుపడాలంటే మీ మనసు ఎక్కడ ఉండకూడదు. మీ మనసు ఎక్కడ ఉందంటే నీ జీవితంలో 2 మనసులు ఉంటాయి. ఇక్కడ ఉందనుకోండి, నీ నడుము కట్టుకున్నావు అనుకోండి, నీకు ఇక 2 మనసుల ఆలోచనలు రావు, ఇక ఒకే ఆలోచన. అందుకే యేసుప్రభువు చెప్పాడు, మీ మాట మత్తయి సువార్త 5:37, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే 2 ఉన్నాయా? అవునా కాదన్నది ఒకటే. ఒకవేళ అవును కాదనేటువంటి 2 విషయాలు మనలో ఉన్నాయనుకోండి, అక్కడ చెప్పాడు తర్వాత లైన్లో, అది దుష్టుడి నుండి పుడుతుంది. కాబట్టి మనం చూస్తున్న మాటలు మనం తినవలసిన విధానం ఏదనగా, మొట్టమొదటిగా మన నడుము కట్టుకున్నాం. ఇలా లోకం కొరకు కాదు. ఆనాడు మన పితరులు ఆ రోజు అలాంటి తీర్మానం చేశారు. రాను లోకం కొరకు జీవించారు, అన్ని కలిగి ఉన్నారు. కనుకనే దేవునికి ఇష్టముగా జీవించక వారందరూ కూడా అరణ్యంలో, అరణ్యం అంటే మానవుడు జీవిస్తున్న జీవితమే ఒక అరణ్యం. మనిషిని జీవితమే అరణ్యం. అరణ్యంలో జీవితం ఎలా ఉంటుందో, అరణ్య పరిస్థితి ఎలా ఉంటుందో, మానవుని యొక్క బ్రతుకు కూడా అలాగే ఉంటుంది. మీ నడుము కట్టుకున్నామా? మన నడుములు, మన మనసు నడుము కట్టుకున్నామా? ఒక్కసారి కట్టుకుంటే ఇంకెన్నడది బలహీనం కాకూడదు. ఇక నిన్ను విడిచిపెట్టకూడదు. అది ఒక తీర్మానం అన్నమాట, సిద్ధపాటు అన్నమాట. మీ మనసు నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని. ఏమన్నాడు? మీ చెప్పులు తొడుగుకొని. మోషేతో మాట్లాడినాడు కదా నిర్గమాలో పొద దగ్గర, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధం కనుక నీ చెప్పులు విడువు. ఇక్కడ ఏమంటున్నాడు? మీ చెప్పులు తొడుక్కోండి. ఆ చెప్పులు ఈ చెప్పులు 2 చెప్పులే కదా, ఏంది కదా? అక్కడ తీర్మానం తెలియపరుస్తుంది, సిద్ధపాటును తెలియపరుస్తుంది, సంపూర్ణతను తెలియపరుస్తుంది. ఇక్కడ ఈ చెప్పులు అనేటువంటి దానికి ఎఫెసీ 6లో ఉంటది, సమాధానం అనే సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఏ జోడంట? ఆ రోజు ఏడో మనకు సమాధానం లేదది. నీకు సమాధానం లేదు ఆ స్థలము సందర్భం అది. ఇక్కడ అన్నాడు, సమాధానం అనే సిద్ధ మనసును జోడు తొడుగుకొని చక్కగా నిలబడి. ఏమన్నాడు? మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చాట పట్టుకొని. కర్రలు 2 రకాలు ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చిన తర్వాత, మోసే వారి నాయకత్వం నడిపింపబడుతున్న తర్వాత, కొంతమంది మోసే ఆరోనులే ఎందుకు పెత్తనం చేయాలని ఆ ఆరోను మీద కొన్ని ప్రగల్భాలు పలికారు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, మోసేతో మాట్లాడాడు. వారందరూ కలిసి ఒక నిర్ణయంలోకి వచ్చారు.
ఆ తర్వాత వారందరూ ఎవరు కొన్ని కర్రలు పట్టుకొని వచ్చారు. అందరి కర్రలు అక్కడ పెట్టినారు. ఎవరి పేరు దాని మీద రాశారు. అయితే అక్కడ జరిగిన పరిస్థితి తెల్లవారు చూసే లోపల ఎండిపోయిన కట్లలో ఆహారం కర్ర మాత్రమే స్వీకరించింది. మిగతా కర్రలు నట్టున్నాయి, వాటిలో జీవం లేదు. ఆహారం కర్ర మాత్రమే స్వీకరించింది. ఈ రోజుల్లో చాలా మంది కళ్ళు పట్టుకొని ఉన్నారు, కానీ ప్రాణం లేని కట్టెలను, అంటే ఎండిపోయిన కళ్ళను పట్టుకొని ఉన్నారు, జీవం లేని కళ్ళను పట్టుకొని ఉన్నారు. అంటున్నాడు, ఏమంటాడు? మీ కర్ర పట్టుకొని, మీ కర్రను పట్టుకొని నిలబడండి. కర్ర దేవుని వాక్యానికి సాదృశ్యం. కర్ర దేవుని వాక్యమే. మోసే నీ చేతిలో ఏంది? కర్రయ్య. చూపి సముద్రం వైపు. ఏమైంది సముద్రం? దేవుని తోడ ఉన్న కర్ర, దేవుని చేతిలో కర్ర, జీవం గల కర్ర, స్వీకరించిన కర్ర. ఇక్కడ అంటున్నాడు, మీ కర్రను చేత పట్టుకొని త్వరపడుసు దాన్ని తినాలి. ఆ రోజు నిర్ణయం. ఈరోజు అందుకే తేలిగ్గా పరిశుద్ధుని పౌలు కొరింథీలో చెప్పాడు. పౌలు ద్వారా కొరింథీ సంఘానికి ఏం చెబుతారంటే, ఎవడైనా అయోగ్యముగా తిరిగినట్లయితే తనకు తానే అయోగ్యంగా. చూడండి, అయోగ్యం కంటే ఈ విధమైన సిద్ధపాటు లేదు, తీర్మానం లేదు, సమర్పణ లేదు. అదే కొత్త నిబంధనలు తేలిక చెబుతున్నాడు, ఎవడైనా అయోగ్యముగా తిరిగిన ఎడల. అర్థమవుతుందా? అంటే అయోగ్యంగా తిరిగిన ఎడల అంటే ఈ విధమైనటువంటి సిద్ధపాటు లేదే అయోగ్యత కొత్త నిబంధనలో. పాత నిబంధనలు సిద్ధపాటు, కొత్త నిబంధనలో అంత బరువు మనకు లేదు. దేవుడు మనకు అంత తేలికపరిచాడు. ఆ రోజు బరువు, ఆ రోజు బాధ్యతలు, ఆ రోజు భారము ఈ రోజు లేదు. ఈ రోజు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమికి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పనులను ఆయన చేసి మన పైన ఉన్న భారము తొలగించి మనకు తేలికగా అవకాశం ఇస్తే, ఈ తేలికలో కూడా మనం ఏమీ చేయలేకపోతాం. ఎలా చెప్పినాడు చూడండి జాగ్రత్తగా. కర్రలు చేత పట్టుకొని త్వరపడుసు దాన్ని తినవలెను. ఏదట? త్వరపడుసు. ఎందుకు? సమయం ఒక 10 నిమిషాలు దాటిపోతే ఆ సమయం మంది కాదేమో. అది అందుకు యాకోబులో రాస్తాడు, యాకోబు ద్వారా, వినుటకు వేగిరపడండి. చూద్దాంలే చేద్దాంలంటే వినుటకు వేగిరపడండి. క్రీస్తు యేసుని గురించిన మాట వినడానికి వేగిరపడండి. రోమా 10:17లో క్రీస్తు యేసుని గురించి వినగా రక్షణ దొరుకుతుంది కనుక. లోకంలో ఎన్నో వింటారు, రక్షణ లేదు కదా. క్రీస్తు యేసుని గురించిన మాట వల్లే రక్షణ దొరుకుతుంది కనుక వినడానికి త్వరపడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? త్వరపడుసు దాన్ని తినాలి. కొన్నిసార్లు కొంతమంది అంటారు కదా, అన్న ఈ పెళ్లి కార్యక్రమం అయిపోయిన తర్వాత చూద్దాంలే. ఎంతమంది అలాంటి మాటలు కలిగిన వారు ఉన్నారు. ఈ సంవత్సరం తర్వాత చూస్తాంలే, ఇల్లు కట్టిన తర్వాత చూద్దాంలే. ఇక్కడ ఏమంటున్నాడు? త్వరపడుసు. ఎందుకంటే సమయము మన సొమ్ము కాదు, ఏ మనిషిని సొమ్ము కాదు. ఆయన కృప ఆయన ఇచ్చాడా పొందుకుంటాం, లేదా లేదు. అదన్నమాట. కాబట్టి ప్రభువుని ప్రేమించిన వాళ్ళారా, ఈ దినం మనం ఏం చూస్తా వచ్చాం? వీటన్నిటిలో ఎలా తినాలనో, ఏ విధంగా తినాలనో, ఏ విధంగా తినకూడదు, దానికి తీర్మానం ఏందో, దానికి సిద్ధపాటు ఏందో, ఎలా ఉడకాలనో, ఎలా ఉడకకూడదో, ఇవన్నీ వింటా వచ్చాను. అర్థమవుతున్నాయా? వింటున్నారా? కొన్నిసార్లు కదా, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పరిస్థితి, లోపల వినకపోయినా బయట వింటుంటారు. వాళ్ళకి తెలుస్తుంది దేవుని మందిరం అంటే ఆడ పరిశుద్ధత, పవిత్రత. వచ్చే మనకు తెలియదు ఆ మాటలు. మీరు పోయాలందరూ బాగుండరా అంటారు. ఎందుకు? వాళ్ళు అనేది ఎందుకు? చెప్పే మాటలు ఉన్నటువంటి విషయాలు తెలుసుకుని వాళ్ళు అంటారు. వాళ్ళకేం తెలుసు? లేకపోతే
కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చూడండి కొన్ని విషయాలు చెప్తున్నాను. యెహోవా పస్కా బలి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం సంచరించి ఐగుప్తందరి మనుషులతోనేమి జంతువులతోనేమి తొలి సంతతి అంతయు ఐగుప్తు తర్వాత అందరికి తీర్పు తీర్చదను. నేను యెహోవాను. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ఏ రక్తము? తెచ్చుకున్నారు కదా, ఒక్కొక్కటి తెచ్చుకున్నారు కదా, దాన్ని ఏం చేయాలంట? కోసి ఆ రక్తము ఆ ద్వారబంధముల మీద, మనకు ముందుకెళ్తే ఉంటుంది, ఆ రక్తము ద్వారబంధముల మీద, అంటే ఆ ద్వారబంధానికి రక్తం సమరాలు అంటే రాయాలి. రాసినప్పుడు ఆ రక్తము ఆ ద్వారబంధముల మీద రాసినప్పుడు ఒక మాట మీరు కొంచెం ముందుకు రండి, 23 వచనం చదవండి. ఐగుప్తీయులను ద్వారబంధపు పై కమ్మి మీద, 2 నిలువు కమ్మిల మీద ఉన్న రక్తమును చూసి యెహోవా వింటున్నారా? ఏ ద్వారబంధముల మీద రక్తపు గుర్తు ఉండెనో ఆ ద్వారబంధము తప్పింపబడి, ఏ ద్వారబంధం మీద రక్తపు గుర్తు లేదో ఆ ద్వారబంధములన్నీ నష్టపోయినాయి, ఆ ఇళ్ళన్నీ నష్టపోయాయి. ఈరోజు ద్వారబంధాలకు సాదృశ్యం ఏంటంటే ఇంటికి ద్వారం, అది మనిషికి ద్వారబంధం అని చెప్పండి. మనిషికి ద్వారబంధం నోరు. అయ్యా, నీ రక్తముతో నన్ను కడగమని ఏ పెదవులైతే మాట్లాడినవో ఆ పెదవులు మేలు పొందుతాయి. అర్థమైందా? ఆ పెదవులు మేలు పొందుతాయి. ఆ పెదవుల మీద రక్త ప్రోక్షణ, నీ రక్తంతో నా పాపం అంతా కడుగయ్యేది ఏ పెదవులైతే మాట్లాడినాయో ఆ రోజు ఆ ద్వార బంధంలో రక్తపు గుర్తును చూసి ఆ గృహాలు ఏ రీతిగా తప్పింపడ్డాయో, ఈరోజు ఈ మాట ఎవరి నోరు పలుకుతా ఉందో ఆ గృహము తప్పింపడ్డని సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంకొకటి వచ్చిన చదివి ఆ తర్వాత ముగింపులోకి వెళ్దాం. 15వ వచనంలో 7 దినములు పులియని రొట్టెలను తినవలెను, మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయాలి. 7 దినాలు, 7 అనగా పరిశుద్ధత, పవిత్రత, సంపూర్ణత గుర్తు. 7 అంటే ఇప్పుడు అంకెలు ఉన్నాయి కదా, 10 అంకెలకు గుర్తులు సండే స్కూల్ పిల్లలు వచ్చింది కదా, 10 అంకెల గుర్తుకు వాళ్ళు కొన్ని మాటలు చెప్తారు. సందర్భం వచ్చింది కాబట్టి అర్థమైంది కదా, 10 అంకెలకు అర్థాలు అర్థమైందా? అదనమాట. ఇక్కడ 7 అంటే పరిపూర్ణత, సంపూర్ణంగా నెరవేర్చిన అనుభవం. ఏమన్నాడు ఇక్కడ? 7 దినములు పులియని రొట్టెలను తినాలి. 7 అనగా పరిపూర్ణత, ఆరంభం మొదలుకొని ఆఖరి వరకు, మధ్యలో ఎక్కడ ఆబ్సెంట్లు ఉండకూడదు. ఇక వింటున్నారా? మధ్యలో ఎక్కడ ఆబ్సెంట్లు ఉండకూడదు. పరిపూర్ణత చూపిస్తుంది 7. ఆ తర్వాత ఏమన్నాడంటే 16వ వచనంలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా, ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు
దినములైన 7 దినములైన పరిపూర్ణతలో ఎలా ఉండాలా, ఏ విధంగా ఉండాలా? ఆ దినం కొరకు మాత్రమే, రెండో దినం కొరకు కాదు. ఆ 7వ దినమున మనము ఏ రీతిగా పరిశుద్ధ సంఘముగా, అందుకే కొన్నిసార్లు చెప్తా ఉంటాను, ఇంత ప్రయాసపడి మనము దేవుని ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫలితము, ఆ ప్రయాసానికి ఫలం పొందుకోకపోతే దేవుని ఇంటికి ప్రయాసపడి రావాల్సినంత అవసరము. ఇక్కడ అంటున్నాడు 7వ దినమున పరిశుద్ధత, సంపూర్ణత. ఆ తిను విధానాలు నేను మీకు ముందుగా చాలా విషయాలుగా చెప్తూ వచ్చాను కదా. 17వ వచనంలో అంటాడు, పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తుల నుండి వెలుపలికి రప్పించింది కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడ. ఎవరైనా ప్రభు దినాన్ని నిరాకరిస్తే దేవుని కట్టడను, దేవుని ఆజ్ఞను నిరాకరించినట్లే. దేవుడిచ్చినటువంటి ఆ విడుదల విమోచనను, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను, దేవుడు నీకు ఇచ్చిన విడుదల విమోచనను నువ్వేం చేసినట్లు? త్రోసివేసినట్లే. అంటే దేవుడి మాట లెక్క చేయని మన పితరుడు ఆదాము వలె నీవు కూడా ఉన్నట్లే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినం మనం ఇటువంటి మాటల ప్రకారంగా మన అందరి జీవితంలో ఈ పులియని అనుభవాలను మనము కలిగి ఉండాలి. పులియని అనుభవాలు, పులిసిన అనుభవాలతో అందుకు చెప్పాడు. సరే, ముందుగా చెప్పాను ఒక మాట మళ్ళా చెప్తున్నాను, తీయండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలో మనం చూసే మాట వచ్చింది చెప్తున్నాను. 6వ వచనం, 6, మీరు అతిశయపడటం మంచిది. ఈ దినాల్లో చాలా మంది ఇలాంటి వారు ఉన్నారు. అంటే మంచిది కానిది కాని దాన్ని చేసేవారు, ఏది మంచిది కాదో దాన్ని అనుసరించేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకు అనుసరిస్తారంటే వారి జీవితంలో ఈ యాగములతో కూడిన సమర్పణ లేదు కనుక అప్పుడప్పుడు అప్పుడప్పుడు కదా సిగ్గురేస్తా ఉంటాం. అప్పుడప్పుడు ఎట్లంటే, ఒకసారి సేవకుడు చెప్పాడు, రోడ్డు పక్కన రేగు చెట్లు ఉంటాయి. రోడ్డు పక్కన వర్షం పడ్డప్పుడు ఆ రేగు చెట్లు ఏం వేస్తాయి? సిగురు పెడతాయి. కొంచెం పెద్దగా కానీ ఈ మేకలు రోడ్ల మీద తిరుగుతాయిగా, ఏం చేస్తాయి? కొరికేస్తాయి. మళ్ళా మొద్దు పారిపోతాయి. మళ్ళా అవి సిగురు పెట్టాలంటే మళ్ళీ సిగురు రావాలి. అప్పుడు మళ్ళీ సిగురు పెడుతుంటాయి. ఇటువంటిది పరిస్థితి. కొందరి జీవితాల్లో అప్పుడప్పుడు సిగురేసే అనుభవాలు ఉంటాయంట. ఏం సిగురేయడం? మళ్ళా పాపం. అంటే అప్పుడప్పుడు. సంపూర్ణ సమర్పణ అప్పుడప్పుడు ఉండదు, నిత్యము దేవుని చిత్త ప్రకారంగా జీవితం ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడైనా పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో, మీరు అతిశయపడడం మంచిది కాదు. నేను విశ్వాసిని. ఎప్పుడు దాకా విశ్వాసిని? అన్ని బాగున్న రోజులు విశ్వాస. ఏదైనా చిన్న 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 ఇబ్బంది కలిగిన, శోధన కలిగితే నీ విశ్వాసం అంతా పటాపంచలైపోతుంది. ఇంకా నువ్వు అతిశయపడాల్సిన పని ఏముంది? నువ్వు అతిశయపడడానికి అసలు కారణమే లేదు ఇక్కడ. అందుకే పౌలు అంటున్నాడు, మీరు అతిశయపడటం మంచిది కాదు. ఒకరోజు కాదు విశ్వాసం ఉండాల్సింది. నీ విశ్వాసం ఒకరోజు కాదు, భూమి మీద ఉన్నంత కాలం. అర్థమైందా? ఒకరోజు విశ్వాసగా బ్రతికితివి, మరుసటి అంటే ఆ రోజు ఏదో అంత ఉప్పొంగిన అనుభవము, మరుసటి రోజు మళ్ళా లోకానుసారం. అందుకే ఇక్కడ అంటాడు, మీరు ఉప్పొంగుట లేకపోతే మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులి చేయని మీరు ఎదుగురా. చాలా మంది అక్కడ ఏం లేదన్నా ఒకసారి పొరపాటుగా అనాల్సి వచ్చింది. వద్దు, ఆ ఒక్కసారి పొరపాటుగా అన్న మాటే నీ జీవితాన్ని పతనవ స్థితి తీసుకెళ్తుంది. పతనవ స్థితి తీసుకెళ్తుంది. ఒక్కసారిగా అస్సలు మాట్లాడకూడదు.
కాలిపోయింది మళ్ళా అక్కడ కాలిపోయిన స్థలంలో నుంచి మళ్ళీ అక్కడ చిగురు వస్తుందా? బైబిల్లో మనము ఆది కాండంలోకి వెళితే సొదొమ గురించి రాయబడింది. ఇప్పటికి కొన్నంట కొంతమంది పెద్దలు పోయిన చూసి చెప్తా ఉంటారు ఫోన్లలో, సొదొమ వరకు ఎక్కడ కూడా ఒక గడ్డి పీసు మొలవదంట. ఎందుకు? అదంతా కాల్చబడింది. కాబట్టి వాక్య ప్రకారం ఎవరి జీవితం అయితే సమర్పణలో, ఎవరి జీవితం అయితే రోమ 12 చెప్పినట్టుగా యాగమవుతుందో, యాగమై సమర్పించుకుంటారో, వారి జీవితంలో ఇక పాపం అనే సిగురు, పాపం అనే ఏరు ఉండదు. ఇక కాలిపోయింది ఎప్పుడు కూడా మొలవదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అందుకే వాక్యం చేత కాల్చబడి అది కాల్చడం కూడా ఎక్కడ చెప్పాడు ప్రసంగిలు? మన నిర్గమాలు చూసాం కదా, కొంచెం గొప్పలు అటు ఇటు కాదంట, సంపూర్ణంగా వాక్యం చేత అగ్ని ద్వారా కాల్చేయాలి. నీళ్ళతో వండితే సగం సగం అటు ఇటు ఉంటున్నాడు, సంపూర్ణంగా కాల్చేయాలి. అది తీర్మానంతో జీవితం. సరే, ఇక్కడ అంటున్నాడు చూడండి, మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిపిండి కొంచెమైనను ముద్దంతా పులివి చేయనని మీరు ఎదుగురా. వింటున్నారా? పులిపిండి కొంచెమైనను ముద్దంతా పులివి చేస్తాడు. కొంచెమైన దేవుడు పులిపిండి లేని వారిగా దేవుడు చూడాలని ఈ ఉదయకాలం మనకు ఈ యొక్క అవకాశాన్ని తెలియజేస్తా వచ్చాడు. అర్థమైందా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన సన్నిధి మనకు చేరిన మనందరికీ ఈ ఉదయకాలం ఈ ప్రాంతంలో ఈ అవసరత, ఈ అక్కర, ఈ కొరత, అంటే మన దగ్గర ఏ అవసరత ఉందో, అక్కర్లు అవసరం లేని దేవుడు, ఏ కొరతలు లేవో తీసేయాలన్న దేవుడు ఈ ఉదయకాలం మనకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు కదా. కాబట్టి ప్రమాణ ప్రేమ వల్ల రాయబడి మాట జాగ్రత్తగా గుర్తించండి. తర్వాత మాట చెప్తున్నాను.